హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అందర్ బ్యూటిఫుల్ బ్లాగ్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ జర్నీ అనమాట. హోప్ మీరు అందరూ కూడా ముందు వీడియోస్ చూసారనుకుంటున్నాను. మా ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ కానీ లేదు, అండ్ అలాగే మా రియాక్షన్స్, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రియాక్షన్స్ వీడియో కూడా చూసుంటారు అనుకుంటున్నాను. ఆ వీడియోస్ కనుక చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసి వచ్చేయండి. అప్పుడు మీకు ఈ వీడియో ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఆ వీడియోస్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చూసి వచ్చేయండి. అండ్ ఈ వీడియో ఏంటి అంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే నేను ఏమేమి చేశాను, ఎలా చేశాను అంటే అది మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేయాలనుకుని చేశాను అనమాట. అసలు నాకేమేం జరిగినాయి, నా సిమ్టమ్స్ ఏంటి, నేను ప్రెగ్నెంట్ అని తెలియడానికి, అండ్ నేను ఎక్కడ చూపించుకున్నాను, వాళ్ళు ఏమేమి సజెస్ట్ చేశారు చూపించుకోమని, అసలు నేను అవన్నీ చేశానా లేదా, అండ్ నేనేం చేయించుకున్నాను, ఏ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను, అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా అందుకే ఎండింగ్ వరకు అయితే చూసింది. ఈ వీడియో ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో అండ్ ప్రెగ్నెంట్ కాబోతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ అలాగే వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ చెప్పిన వాళ్ళని అవుతాము అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేయమంటున్నాను. ఒకవేళ ఈ వీడియో అంత అవసరం లేదు అనుకుంటే మాత్రం ప్లీజ్ ఈ వీడియో చూడడం మానేయండి. ఎందుకంటే నేను కొన్ని డీటెయిల్గా చెప్పాను. అవి చూసి మళ్ళీ ఇలా చెప్పింది అలా చెప్పింది అనుకోవద్దు. కొన్ని డీటెయిల్స్ తెలియాలి కాబట్టి నేను చెప్పాను వీడియోలో. చూడాలి అనుకుంటే వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. అని కొంచెం ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే ఏం చేసాము, ఎలా ఉంటుంది ఏంటి అన్న డీటెయిల్స్ క్లారిటీగా ఉంటాయి. వద్దు అనుకుంటే మాత్రం ఇక్కడే స్టాప్ చేసేయండి వీడియో చూడడం. అలా నేను వీడియో చూడొద్దు అని అయితే నేనేం అనట్లేదు. కాకపోతే ఏంటి అంటే కొన్ని డీటెయిల్గా చెప్పాను. అవి చూసి మళ్ళీ ఇలా చెప్పింది అలా చెప్పింది అని అస్సలు అనొద్దు. అని ఫలమైతే కనుక, ఎవరైనా అనాలి అనుకుంటే కనుక ఈ వీడియో ఎక్కడ చూడడం మానేయండి అని చెప్తున్నా. అంతకు మించి ఏం కాదు. చూస్తే జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే ఎండింగ్ వరకు చూస్తే మీరు ఎవరికైనా తెలియనివి కొన్ని చెప్పొచ్చు అనమాట. ఒకవేళ మీ వైఫ్కి కానీ సిస్టర్కి కానీ ఎవరికైనా ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఇలా చేస్తారు అలా చేస్తారు, లేకపోతే వాళ్ళకి షేర్ చేయొచ్చు మొత్తం వీడియో చూస్తే, పేర్లు పెట్టకుండా మాత్రమే. అందుకే అన్నిసార్లు చెప్తున్నాను, అంతకు మించి ఏం కాదు. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అలా మీ అందరికీ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే ఎండింగ్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నిన్న ఏం జరిగిందో ఆల్రెడీ ఈ వీడియోలో ముందు చూసారు కదా. ఇది సెకండ్ డే అనమాట. నేను ప్రెగ్నెంట్ అని తెలిసి ఇది సెకండ్ డే అనమాట. నిన్న నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. హాస్పిటల్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక, ఫస్ట్ ఏ డాక్టర్ని చూస్ చేసుకోవాలో అర్థం కాక మేము ఇంకా సరే అపోలో క్లినిక్ ఉందన్నమాట ఏఎస్ఆర్ నగర్లో, అపోలో క్లినిక్. సో యశ్వనగర్లో అపోలో క్లినిక్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి గైనిక్ని కలిసామన్నమాట. గైనిక్ని కలిసి ఏంటి అని ఫస్ట్ అక్కడ నేమ్ ఇచ్చేసాక బీపీ అది చెక్ చేశారు. బీపీ అదంతా కూడా నార్మలే ఉంది. నెక్స్ట్ గైనిక్ దగ్గర పంపారు. గైనిక్ దగ్గర పంపితే ఏంటి ఎందుకు వచ్చారని అడుగుతారు కదా. ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాము. ఇదైతే పాజిటివ్ వచ్చిందంటే అది చూసేసిన వెంటనే చెప్పేశారు మీరు ప్రెగ్నెంట్ అని చెప్పేసి. బట్ ఇంకొకసారి రీకన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం బ్లడ్ టెస్ట్లు, ప్రెగ్నెన్సీ టెస్ట్ అన్నీ రాశారనమాట. అన్నీ రాశారు. మీ ఏజ్ ఏంటని అడిగి అంతా కూడా. సో ఇంకా ఏమేమి రాశారు అదంతా కూడా నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెప్తాను అని చెప్పేసాను కదా మీకు ఆల్రెడీ. ఎందుకంటే మీకు క్లియర్గా ఉంటే ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నా ఏమైనా చేసినా ఓకే ఇన్ని ఉంటాయి అని చెప్పేసి మనకి క్లారిటీగా ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ అందరికీ కూడా అని చెప్పేసి నేను ఈ వీడియోస్ అవి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ప్రతి పిన్ టు పిన్ చెప్తాను. నా ప్రెగ్నెన్సీ పీరియడ్ మొత్తం కూడా 9 months కూడా, తర్వాత కూడా అన్నీ చెప్తాను. బట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది కంపల్సరీ చెప్దాము అని ఫిక్స్ అయ్యాను అనమాట. నాకు ఫస్ట్ ఏం టెస్ట్ రాశారు అంటే, అసలు మీరు కన్ఫర్మ్గా ప్రెగ్నెంటా కాదా ఆ టెస్ట్ చేయించుకోవాలి అని రాశారు. ఇందులో ఫస్ట్ టెస్ట్ వచ్చేసి బెటా హెచ్సిజి అని రాశారు. అది ఏంటి అంటే కంప్లీట్గా ప్రెగ్నెన్సీ
అవునా కాదా అని తెలుసుకునే టెస్ట్. ఇంకా చాలా టెస్ట్ రాశారు. అవన్నీ నేను కూడా అసలు చేయించుకోలేదు. ఎందుకంటే ఇంకా మేము డాక్టర్ని ఫిక్స్ అవ్వలేదు కాబట్టి, అందుకే మీకు కూడా ఎందుకు చెప్పడం అని చెప్పి ఇంకా అవన్నీ మీకు చెప్పలేదన్నమాట. నాకు నిన్న కావాల్సిందల్లా నేను ప్రెగ్నెంటే కాదా కన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే ఫ్యామిలీలో అందరికీ సరదాగా చెప్పుకోవడానికి, ఇంట్లో వాళ్ళ వరకు ఫ్యామిలీ అందరికీ అని కాదు. ఎందుకంటే అందరికీ ఇప్పుడే చెప్పలేం కదా, 3rd మంత్ 4th మంత్ కంప్లీట్ అయిపోయాక చెప్దాము అని చెప్పేసి నేను ఇది మాత్రం నాకు తెలిసిన వెంటనే రికార్డ్ చేస్తున్నాను. బట్ రిలీజ్ చేయడం మాత్రం చాలా లేట్ అయిపోయిందని నాకు తెలుసు. ఐఎమ్ సో సారీ. అండ్ ఫస్టే చెప్పుకోవాల్సిన విషయం కూడా కాదు, బట్ వెంటనే చెప్దాం అనుకున్నాను. కాకపోతే తర్వాత నా ప్రెగ్నెన్సీలో నాకున్న కండిషన్స్ని బట్టి నేను వీడియోస్ అవేమి చేయలేకపోయాను. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఇది ఫస్టే చెప్పేసుకునే విషయం కూడా కాదు, అది మీ అందరికీ తెలిసిందే. అది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారు. అలాగే నాకు బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ముఖ్యం, చాలా ముఖ్యం. బేబీ హెల్తీగా ఉండాలి, హెల్తీగా పుట్టాలి, అలాగే నార్మల్ డెలివరీ జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఇలా నాకు ఈ టెస్ట్ అన్నీ రాశారు. సో నాకు ఇప్పుడు కావాల్సింది, ఎందుకంటే మేము ఆ డాక్టర్ దగ్గర ఫిక్స్ అవ్వం. ఎందుకు అంటే అది అపోలో క్లినిక్ హాస్పిటల్ కాదు, యశ్వనగర్లో ఉంది. మాకు అపోలో హాస్పిటల్కి వెళ్ళాలంటే సికింద్రాబాద్ వరకు వెళ్ళాలి. సో కొంచెం ట్రావెల్ ఎక్కువే అవుతుంది అని చెప్పొచ్చు మాకు ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి అంటే. అందుకే మాకు దగ్గరలో ఏది మంచి హాస్పిటల్ ఉందో అక్కడ ఏ డాక్టర్ మంచిగా చూస్తున్నారో అని ఒక 1-2 days పడుతుంది కదా కనుక్కోవడానికి. అది కనుక్కొని వాళ్ళ దగ్గర ఫిక్స్ అవుదాం అనుకుంటున్నాను. ఇది జస్ట్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా అని తెలుసుకోవడం కోసమే నేను స్కాన్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో నాకు రాశారు కదా ఎలాగో ప్రెగ్నెన్సీ అవునా కాదా అని తెలుసుకోవడానికి స్కాన్. సో యశ్వనగర్లోనే అపోలో ఆపోజిట్లో అండ్ యూనివర్సల్ బుక్ స్టోర్స్ పక్కన శ్రీయా SHRIYA స్కానింగ్ సెంటర్ ఉందన్నమాట. ఇంకా అక్కడే చేయించుకోమన్నారు. సరే అదే అపోలోలో చేయించుకోవాలంటే రేపు మార్నింగ్ రమ్మన్నారు. రేపు మార్నింగ్ వరకు మన క్యూరియాసిటీ ఆగదు కదా, ప్రెగ్నెంటా కాదా. అందుకే ఆ శ్రీయా స్కానింగ్ సెంటర్లోకి వెళ్ళిపోయి స్కానింగ్ చేయించుకున్నాను. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చెప్పారంటే, బెటా ఇది కాదు, మీరు ఎర్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోండి, అదైతే క్లారిటీగా తెలుస్తుంది, అసలు డౌటే అవసరం లేదు ఆ టెస్ట్లో మీకు. అసలు వేరే టెస్ట్లు చేయించుకుంటే కొంచెమైనా డౌట్ అటు ఇటు పడొచ్చేమో, కానీ ఎర్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే అసలు డౌట్ అవసరం లేదు, మీకు క్లారిటీ వచ్చేస్తుంది అన్నారనమాట. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ చేయించుకోండి అని చెప్పారు. సరే ఇంకా అదే చేసేయండి అని చెప్పేసి అన్న. అది ఎలా ఉంటుందో తెలీదు, ఏముంటుందో తెలీదు. ఇంకా స్కానింగ్ అంటే పొట్ట మీదే చేస్తారు అని ఫిక్స్ అయిపోయాను నేనైతే. ఇంకా అదే చేసేయండి అని చెప్పేస్తే ఫస్ట్ వాటర్ తాగమన్నారు. అంటే మనకి బ్లాడర్ నిండిపోవాలన్నమాట, వాటర్ తాగమన్నారు. వాటర్ తాగాక నాది ఎర్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ కాబట్టి టెస్ట్ లోపలికి వెళ్ళి స్కాన్ చేయించుకునే ముందు పాస్అవుట్ చేసామన్నారు అనమాట, యూరిన్. అంటే ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొచ్చామన్నారు. వెళ్ళొచ్చేసాక తీసుకెళ్ళాక పొట్ట మీద చేయలేదు, ఇన్నర్గా చేశారనమాట. ఇన్నర్గా స్కాన్ చేశారు, అదైతే క్లారిటీ ఉంటుందని చెప్పేసి ఆ స్కాన్ అయితే చేశారు. నాకు PCOD ఉంది అప్పుడే 1 year బ్యాక్, 1 year 2 years అయిపోయింది. ఒక్కసారి నాకు పీరియడ్స్ అన్నది మిస్ అయింది 1 month అని చెప్పేసి నేను టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే నాకు PCOD ఉంది అని తెలిసింది, స్టార్ట్ అయింది అని చెప్పేసి. వెంటనే స్కాన్ చేయించుకున్న నెక్స్ట్ డే నాకు పీరియడ్స్ వచ్చినాయి. సో నాకు ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి ఉండిపోయాం. తర్వాత తెలిసిన డాక్టర్ కూకట్పల్లి వెళ్ళి చూపించుకున్నాను. నేను కూకట్పల్లి వెళ్ళి చూపించుకుంటే ఆ డాక్టర్ చెప్పారు, మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పుడు PCOD ఉన్నా ఏమున్నా సరే మీరు పట్టించుకోక్కర్లేదు, మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. బట్ జంక్ ఫుడ్ తిని అది ఎప్పుడైనా తిని అలా ఇంకేం ఎక్సర్సైజ్లు చేయకుండా ఉంటే మాత్రం ఒక్కొక్క మంత్ మిస్ అవుతూ ఉండేది. అలా మిస్ అయినప్పుడు ఓకే వచ్చేస్తుంది కదా నెక్స్ట్ మంత్, కంటిన్యూగా మిస్ అవ్వట్లేదని హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. అండ్ ఇంకెప్పుడు వచ్చేస్తే నేను June 20th 2024లో నేను మహేష్ అంటే నా హస్బెండ్ ఇద్దరం కపుల్ వర్కౌట్స్కి వెళ్ళడం స్టార్ట్ చేసాం. జిమ్ కాదు, కార్డియో ఎక్సర్సైజెస్ అవన్నీ చేయడానికి వెళ్ళడానికి స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఫిట్ అవుతాం, ఈ ఇయర్ కంపల్సరీ ప్రెగ్నెంట్ అవ్వాలి నేను అని చెప్పేసి ఈ ఇయర్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ప్లాన్ చేసుకుంటే క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేసాం, ఫిట్ అవ్వాలి ఫస్ట్ అని. మాకు తెలియని విషయం ఏంటంటే మేము ఆ క్లాసెస్కి వెళ్ళే టైంకి నేను ప్రెగ్నెంట్.
ఆ విషయం మాకు తెలియదు కదా. జాయిన్ అయిపోయాం, క్లాస్కి వెళ్తున్నాం, ఆ మధ్యలో ఒక 2-3 డేస్ స్కిప్ అయింది. కానీ జూలై 1 నుంచి అస్సలు స్కిప్ చేయకుండా ఏమి చేయకుండా ఫుల్ డైట్. మహేష్ ఫుల్ డైట్ చేయలేదు కానీ నేను ఫుల్ డైట్ చేశాను అనమాట. ఆగస్ట్ 1కి మళ్ళీ చూసుకుందాం, వెయిట్ కంపల్సరీ తగ్గాలి, హెల్దీగా తగ్గాలి, సో హెల్దీ వేలో వెళ్దాము అని చెప్పేసి ఫుల్ స్ట్రిక్ట్ డైట్ చేశాను. అలాగే రోజు కూడా క్లాసెస్కి వెళ్ళే వాళ్ళం అన్నమాట, వర్కౌట్స్కి. అలా వెళ్ళి ఇంకా అలా ఆగస్ట్ 1 మళ్ళీ వెయిట్ చూసుకుందాం ఎంత ఉన్నామో అని జనవరికి టార్గెట్ పెట్టుకున్నాం, సంక్రాంతికి మంచిగా తగ్గి ఫిట్గా ఉండాలి అని చెప్పేసి. సో ఏమైంది, నాకు జూలై 26 నేను, ఈరోజు జూలై 27, నిన్న 26ని ఎందుకు చెక్ చేసుకున్నాను అంటే ఆ ముందు 3 డేస్ నుంచి నాకు బాగాలేదు. ఒక్కరోజు హ్యాండ్ వర్కౌట్స్, ఒకరోజు లెగ్ వర్కౌట్స్ అలా చేస్తారు కదా బాడీకి. హ్యాండ్ వర్కౌట్స్ చేసినప్పుడు నాకు ఇంకా చేసిన రోజు నుంచి కూడా ఫుల్ పెయిన్ వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా హ్యాండ్ వర్కౌట్స్ అయినా ఏం వర్కౌట్స్ అయినా బాగా చేసేసాను, బట్ ఆ రోజు చేయలేకపోయాను. హ్యాండ్ వర్కౌట్స్ చేయలేకపోయాను, చాలా పెయిన్ వచ్చింది. నెక్స్ట్ డే కూడా వెళ్ళాను, సార్ చెప్తే అదే అన్నారు, నేను చూసాను మిమ్మల్ని దించుతూ చేశారు కదా, స్టాప్ చేస్తూ ఓకే అలా అయినా పర్లే, తగ్గిపోతుంది మ్యామ్, ఏం కాదు, క్రాంప్సే, మజిల్సే పెయిన్ ఉన్నాయి కాబట్టి ఓకే, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి అన్నారు. ఇంకా జూలై 26 మార్నింగ్ వెళ్ళాల్సిన క్లాస్కి ఇంకా వెళ్ళలేకపోయాను. అప్పుడే నాకు ఒక 2-3 డేస్ నుంచి కూడా మార్నింగ్ లెగ్స్ బ్రష్ చేసుకుని క్లాస్కి వెళ్దాం టైంకి బ్రష్ చేసుకున్న కఫం వస్తుంది కదా, కఫం వామిట్ అయ్యేది. ఆ కఫం వామిట్ అవ్వడం కామనే, అదేం పెద్ద విషయం కాదు అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్స్ లెగిసిపోయినప్పుడు అలవాటు లేకుండా లెగిస్తున్నప్పుడు ఓసారి అవుతుంది అని లైక్ తీసుకున్నాం, ఓకే అని చెప్పేసి. బట్ జూలై 26, 2024ని ఇంకా అసలు నాకు ఓపిక లేదు. సరే ఆ రోజు సాయంత్రం కూడా ఓపిక లేదు వెళ్దామని. ఇంకా మహేష్కి చెప్తే సరే వెళ్దామా, పోనీ నువ్వు వెళ్దామంటే నాకు ఆ రోజు మధ్యాహ్నం నిద్ర వస్తుంది, పడుకుందాము, నాకు ఇలా ఉంటాను అనమాట నేను. సో నాకు బోర్లో పడుకోవడం అలవాటు, అలా పడుకోలేకపోయా. ఇంకొకటి, నాకు 3 డేస్ కార్డియో క్లాసెస్కి స్టార్ట్ అయినప్పుడు 3 డేస్ ఫాస్టింగ్ చేయమని చెప్పారు సార్. చెప్తే ఆ 3 డేస్ చేసా, అప్పుడు కూడా అంత ఆకలి లేదు. బట్ నిన్న అంటే జూలై 26, 2024 ఆఫ్టర్నూన్ పిచ్చ ఆకలేసేసింది. ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్ తిన్నా, మళ్ళీ ఆకలేసేసింది, మళ్ళీ బ్రెడ్ తిన్నా, మళ్ళీ ఏంటి ఇంతగా ఆకలేసేస్తుంది అని ఒక పాయింట్. ఇంకొకటి, ముందు రోజు నుంచి ఒక 3 డేస్ నుంచి నడుము నొప్పి విపరీతంగా ఉంది. అలా కొన్ని సిమ్టమ్స్ సింక్ అయినాయి అనిపించినాయి అనమాట మాకు. అండ్ యూరిన్ పాసేజ్ ఒకటి కంప్లీట్గా రెగ్యులర్గా యూరిన్ వస్తూనే ఉంది, అది ఒక్కటి కూడా డౌట్. అండ్ డేట్ రావాల్సింది జూలై 5కి, బట్ రాలేదు. బట్ దాన్ని మర్చిపోయాం, ఒక్కోసారి స్కిప్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే జూలై మొత్తం నేను వర్కౌట్స్ చేశాను, అయినా డేట్ రాలేదు ఏంటి అని ఇంకొక డౌట్ అనమాట మాకు. అంతా ఎగిరాను, అంతా చేశాను కదా, అయినా డేట్ రాలేదేంటి అనుకున్నా. ఇంతకీ నేను ఆ క్లాసెస్లో జాయిన్ అయ్యేటప్పటికే నేను ప్రెగ్నెంట్. మొత్తం 1 month నేను మొత్తం వర్కౌట్స్ అన్నీ చేశాను. అసలు గాడ్స్ గ్రేస్ అని చెప్పాలి, మనకు అసలు తెలియలే. ఇంకా జూలై 26 అలా ఈవినింగ్ క్లాస్కి వెళ్దాం అనేసరికి సరే నాకు ఎందుకు డౌట్గా ఉంది, ఒక 2 పెట్టుకుని ఏది ప్రెగా న్యూస్ది ఒక 2 పెట్టుకుంటాను, ఇప్పుడు ఒకటి చెక్ చేసుకుంటే ఇప్పుడు నాకు పాజిటివ్ ఏం రాకపోతే క్లాస్కి వెళ్ళొచ్చేద్దాము అని చెప్పాను అనమాట. ఒకవేళ ఇప్పుడు పాజిటివ్ రాకపోయినా రేపు మార్నింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటా, 20 days పైన అయిపోయింది కదా, తెలిసిపోవచ్చు మ్యాక్సిమమ్ అని చెప్పాను. సరే చూస్తే జెప్టోలో అది ప్రెగా న్యూస్ అడ్వాన్స్డ్ అని ఉంది. సరే అడ్వాన్స్డే పెట్టుకుందాము, ఎప్పుడుదో ఎందుకులే అని చెప్పేసి అది పెట్టుకున్నాం. ఆల్రెడీ ముందు పెట్టిన వీడియోలో చెప్పాను కదా, ఓల్డ్ది ఎందుకు అడ్వాన్స్డే వాడదాము అని చెప్పి ఇది కిట్ పెట్టుకున్నాను అని. చాలా బాగుంది, 10 secondsలోనే రిజల్ట్ వచ్చేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది. అలాగే ఎలా యూస్ చేయాలి అదంతా కూడా ఆ ప్యాక్ మీద క్లియర్గా రాసి ఉంటుంది అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ చదువుకుంటే చాలు మనకు అది ఎలా యూస్ చేయాలో తెలిసిపోతుంది. ఎందుకంటే ఓల్డ్ది వేరేగా యూస్ చేయాలి, ఇది వేరేగా యూస్ చేయాలన్నమాట. సో అలా పెట్టిన సెకండ్స్లో రిజల్ట్ వచ్చేసిందండి దీనికి.
అసలు నేను షాక్ అయిపోయాను. అసలు ఆ ఎమోషనే అసలు వేరే లెవెల్. అవి నాకున్న సిమ్టమ్స్ నేను ఎందుకు ఒక ముందడుగు తీసుకుని అసలు టెస్ట్ చేశాను అన్నది ఇదనమాట. ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాను అదంతా కూడా ఇదనమాట. హాస్పిటల్లో నాకు ఏమేమి టెస్టులు రాశారో కూడా నేను చూపించాను కదా మీకు. అండ్ ఇంకొకటి టాబ్లెట్స్ కూడా రాశారు. అదేంటంటే ఫోలిక్ యాసిడ్ ఒకటి. అండ్ నాకు వామిట్ అవుతుందని చెప్పాను కదా. వామిటింగ్స్ అంటే పెద్ద వామిటింగ్స్ ఏం కాదు. మార్నింగ్ బ్రష్ చేసాక పసరు వెళ్తుందని అడిగారు వాళ్ళు. వామిట్స్ అవుతున్నాయంటే నాకు ఇలా అవుతుందంటే వామిటింగ్ అవ్వట్లేదని, సరే అది కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి ఒక టాబ్లెట్ రాశారు. నైట్ టైం వేసుకోండి 2 అని చెప్పేసి డిన్నర్ చేసాక. ఇంకోటి ఏం చెప్పారు అంటే బరువులు ఏమి ఎత్తొద్దు, కింద కూర్చోవద్దు, అండ్ వెయిట్ చేసి ఏమీ తినొద్దు, పపాయ పైనాపిల్ తినొద్దు అని చెప్పారు. ఎక్సర్సైజెస్ చేయొచ్చా చేయకూడదా అని కూడా అడిగాను నేను. చేయొచ్చా చేయకూడదా అంటే ఎగిరేసి అలాంటివి ఏమీ చేయొద్దు. మీ బాడీ ఎంతవరకు కంఫర్ట్ జోన్లో ఉంటుందో అంతవరకే చేయండి, అంతకు మించి వెళ్ళొద్దు అని చెప్పారు. కాకపోతే మేము ఆ డాక్టర్ దగ్గర కంటిన్యూ అవ్వము. ఇంకో డాక్టర్ని కంపల్సరీ చూసుకుంటాం. ఆ డాక్టర్ చూస్ చేసుకున్నప్పుడు వేరే డాక్టర్ని ఆవిడ కూడా టెస్టులు రాసేస్తారు. అంటే ఇప్పుడు మనకు బేసిక్గా చాలా కమర్షియల్ అయిపోయింది ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా. నా దృష్టిలో అయితే, అంత దృష్టిలో అలా అవునో కదా నాకు తెలీదు. సో ఆ కమర్షియల్ అయిపోవడం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ టెస్టులు చేయించేసుకుంటాం, 6,000 10,000 అలా అవగొట్టేసుకుంటాం. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఈ టెస్టులు పనికొస్తాయా అంటే చాలామంది కేసెస్లో చూస్తున్నాము. అందరి కేసెస్లో అలా ఉంటాయని నేను చెప్పట్లా, చాలామంది కేసెస్లో చూస్తున్నాము. ఆ టెస్టులు పనికిరావు, మళ్ళీ మేము చేసి ఫ్రెష్గా చేయించుకోండి అని చెప్తున్నారు. అలాంటప్పుడు మన డబ్బులు వేస్ట్ కదా. మేము అదొక్కటి ఆలోచించి ఏమో ఏ డాక్టర్ దగ్గర కంటిన్యూ అవుతున్నామో తెలియదు మనకి. సరే ఎందుకు వచ్చింది అసలు కన్ఫర్మా లేదా అది ఒక్కటే చేయించుకుందాం, మిగతా ఏమీ చేయించకూడదని ఫిక్స్ అయిపోయామన్నమాట. సో అందుకే కన్ఫర్మా కాదా అది ఒక్క టెస్టే చేయించుకున్నాం, మిగతా ఏమీ కూడా మేము చేయించుకోలేదు. మేము అలా డిసైడ్ అయ్యామన్నమాట. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళది, ఎవరి డిసైడ్మెంట్ వాళ్ళది కదా. మేమైతే ఇలా డిసైడ్ అయ్యాం. సరే మేము ఏదో డాక్టర్ దగ్గర కంటిన్యూ అవుతాము, వాళ్ళు అప్పుడు రాస్తారు కదా అప్పుడు చేయించుకుందాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. అందుకే మిగతా ఏమీ కూడా మేము చేయించుకోలేదన్నమాట. ఇంకా ఈరోజు జూలై 27 కదా. ఈరోజు ఇంకా ఏమీ ఏ డాక్టర్ దగ్గర డిసైడ్ అవ్వలేదు. ఈరోజు అయిపోతాం. ఈరోజు రేపు మార్నింగ్లో డిసైడ్ అయిపోయి రేపు కంపల్సరీ మేము ఏ డాక్టర్ అన్నది ఫిక్స్ అయిపోతాం. మీకు కూడా చెప్తాం ఎక్కడ చూపించుకుంటున్నాను ఏంటి, ఎలా చూస్తున్నారు ఏంటి, అదంతా కూడా నేను మీకు చెప్తాను క్లియర్గా. అందుకే మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి, ఓకేనా. నాకు తెలిసి ఈ వీడియోలోనే అది కూడా కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను, చూస్తాను. ఇది కనుక లాంగ్ అయితే ఇప్పటివరకు నేను మాట్లాడింది ఇంకో వీడియో పెడతా పార్ట్ 2 అని చెప్పేసి, లేదా అంటే ఈ వీడియోలోనే కంటిన్యూ చేసేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకు మొన్న 3 days ఉన్న పెయిన్స్ అవన్నీ అసలు నిన్న నాకు చాలా ఆకలి వేసేయడం, చాలా నీరసం వచ్చేయడం. ఈరోజు అసలు ఏమీ లేదు, చాలా హ్యాపీగా హెల్దీగా ఉన్నాను. నేనైతే చూస్తున్నారు కదా మీరు ఇలా మాట్లాడేస్తున్నాను గలగలగల అని చెప్పేసి, అదనమాట. ఈరోజైతే అన్ని పనులు నేనే చేసేసుకున్నాను. నిన్న అయితే చాలా నీరసం నేను అనుకున్నాను, నేను మహేష్తో అదే అన్నా, మనం ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి నాకు అంత బాగోకుండా అయ్యిందేమో, ఇంకా చూపించేసుకున్నాను కదా. ఈరోజు బాగుంది, ఏం పెద్ద ఇబ్బందిగా ఏం లేదు. నాకు ఇంకొక ఇబ్బంది ఏంటో చెప్పనానండి. నాకైతే నేను బోర్లో పడుకుంటా కదా, ఇప్పటి నుంచి నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఆల్రెడీ నేను నైటే స్టార్ట్ చేస్తాను. 26/9 బోర్లో పడుకోకూడదు, సైడ్కే పడుకోవాలి, ఇటు. అది నాకు పెద్ద టాస్క్ అయిపోతుంది. అస్సలు నిద్ర పట్టలేదన్నమాట. రాత్రి అంతా కూడా అస్సలు నిద్ర పట్టలేదు. ఏం చేయాలో తెలియక అలా ఉన్నాను. మహేష్ని లేద్దామని పాపం పడుకుంటున్నారు కదా అని చెప్పేసి అలా ఇంకా లేపలేదు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ నాకు పిచ్చి ఆకలేసేసింది. ఎంత ఆకలి అంటే చాలా ఆకలేసేసింది. అప్పటికి చాలాసేపు లేపుదామా వద్దా, మళ్ళీ వాళ్ళ డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది, పాపం ఎందుకులే అని చెప్పేసి ఊరుకున్నా. బట్ ఇంకా ఆకలి తగ్గట్లే, నిద్ర పట్టట్లే. ఇంకా నాకేం చేయాలో తెలియక ఆకలేసేస్తుంది, నేను లేపాను.
తర్వాత ఏమున్నాయని చూస్తే డైట్లో ఉన్నాం కదా ఇప్పటి వరకు, ఇంట్లో తినడానికి నిజంగా ఏమీ పెట్టుకోలేదు. ఇంక ఈరోజే షాప్ చేయాలన్నమాట. ఫ్రూట్స్ అవన్నీ కూడా. డేట్స్ ఉన్నాయి ఇంట్లో. డేట్స్ తీసుకురా తింటా అని చెప్తే పాపం డేట్స్ తీసుకొచ్చారు. ఇంతకీ ఒక విషయం ఏంటంటే డేట్స్ కూడా వేడి చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నేను అసలు అది మర్చిపోయా. అసలు డేట్స్ ఇంక ఇప్పటి నుంచి తినకూడదు అని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా డేట్స్ తిని కొంచెం అప్పుడు ఆ టైంలో వాటర్ తాగి పడుకున్నాను. అప్పుడు నిద్ర పట్టింది. అప్పుడు టైం తర్వాత చూసుకున్నా ఎంత అయింది అని, 5:30 అయింది. ఆ టైంకి అంత ఆకలేసేసింది అనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ కొంచెం లేట్గా లెగ్సి టిఫిన్ చేసేసి మహేష్ వెళ్ళిపోయారు, నేను తినేసా. ఇంక మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసుకుని తినేసాను అనమాట. అదనమాట జరిగింది. ఇంక ఇప్పుడు రెడీ అయ్యి అలా షాప్కి వెళ్ళి ఫ్రూట్స్ అవి తీసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే రేపు బోనాలు ఇక్కడ కాప్రా సైడ్ ఈసీఎల్. రేపు సండే అనమాట, ఈరోజు సాటర్డే 28 జూలై సండే బోనాలు ఇక్కడ. నేను ముందే అనుకున్నా అమ్మవారికి, ఎప్పుడు నేను అసలు బోనాలకి వెళ్ళిందే లేదు, గుడికి కూడా వెళ్ళలే, ఏం చేయలే. బట్ ఈసారి అనిపించింది, మొక్కుకున్నా వస్తా అని చెప్పేసి. అండ్ మా ఇంటికి దగ్గరలో ఒక చిన్న గుడి కట్టారు, అమ్మవారికి చీర పెట్టుకుంటాము పెడదాము అని మహేష్ ఫ్లోలో అన్నారు. సో ఇంకా అన్నారు కదా అని పెడదాం అనుకున్నాం. బట్ అనుకోకుండా నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. అయినా 5 months వరకు చేయొచ్చు కాబట్టి పెడదామని ఫిక్స్ అయ్యామన్నమాట. రేపు బోనాలు, రేపు అది చేస్తాను. రోజు ఇక్కడ అమ్మవారికి చీర కొనేసి నేను ఫ్రూట్స్ అవి కొనుక్కొని వాళ్ళనమాట. ఈరోజు ప్లాన్ అది. రేపైతే ఏ డాక్టర్ ఫిక్స్ అయిపోతాం, వాళ్ళని ఎవరు కూడా చూపిస్తాను మీకు. అండ్ స్కాన్ చేయించుకున్నాను, ఇది నా రిపోర్ట్స్ అన్నమాట. బాగుంది, బేబీ సిచ్యువేషన్ అంతా బాగుంది. ఇప్పుడు ఎంత కండిషన్లో ఉండాలో అంత కండిషన్లో ఉంది. నేను కూడా బాగున్నా. నాకు పీసీఓడి ఉంది కదా, పీసీఓడి నాకు పెరిగింది. 2 cysts వచ్చినాయి. 2 cysts వచ్చినా కూడా నేను ప్రెగ్నెంట్ అయ్యాను అంటే చాలా హ్యాపీ. అంటే పాపం పీసీఓడి ఉన్న వాళ్ళు చాలామంది ప్రెగ్నెంట్ అవ్వలేదు అని చాలా ఫీల్ అవుతుంటారు. నేను చెప్తున్నానండి, నాకు 2 years నుంచి పీసీఓడి ఉంది. ఇప్పుడు నాకు 2 cysts ఉన్నాయంట. నిన్న నాకు ఆవిడ ఇంటర్నల్గా స్కాన్ చేస్తున్నప్పుడు ఆవిడ అడిగారు నన్ను, పీసీఓడి ఉందా మీకు? ఇలా ఉంది. ఆ తర్వాత నాకు రెగ్యులర్గా రావడం వల్ల పీరియడ్స్ అవి నేను ఏం చేయించుకోలేదు అదంతా చెప్తే, తర్వాత నేను అడిగా వచ్చేసి ముందు, నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏమన్నా ఉందా పీసీఓడి వల్ల అంటే లేదు, ఎందుకంటే ప్రెగ్నెంట్ అవ్వకపోతే ప్రాబ్లం, కానీ మీరు ప్రెగ్నెంట్ అయిపోయారు కదా, సో ప్రాబ్లం ఏం లేదు అంటే ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మా అంటే కన్ఫర్మ్ అని చెప్పారు. 2 cysts ఉన్నాయండి నాకు. అంటే మీకు ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే పీసీఓడి ఉన్న ప్రెగ్నెంట్ అవ్వచ్చు, కాకపోతే ఛాన్సెస్ ఎక్కువ తక్కువ అన్నది నాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఫిట్నెస్ ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత జరిగింది, నేను ప్రెగ్నెంట్గా ఉండగానే నాకు తెలియకుండా నేను క్లాసెస్లో జాయిన్ అయ్యా. చెయ్యని ఎక్సర్సైజ్ లేదు తెలుసా, పరిగెట్టాను, గంతులేసాను, వెయిట్స్ చేశాను, అసలు అన్ని ఎక్సర్సైజెస్ చేశాను. అసలు చాలా హ్యాపీగా ఉంది నాకైతే, గాడ్స్ గ్రేస్ అని చెప్పుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంది బేబీ కూడా. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం మనకేం తెలియదు కాబట్టి వాళ్ళని అడిగితే లేదు అంతా బాగుంది, ఏ ప్రాబ్లం లేదు మీకు అని చెప్పేసి అన్నారనమాట. సో హ్యాపీ. ఆ ప్రెగ్నెంట్ వచ్చాక పీసీఓడి వల్ల అసలు ప్రెగ్నెన్సీకి ఏ ప్రాబ్లం లేదంట. తర్వాత తగ్గించుకోవడమే ఇది, కానీ ఏ ప్రాబ్లం లేదు. అంటే మీకు తెలిస్తే ముందే చాలామంది తగ్గించేసుకుంటారు, మీకు తెలీదా ఏంటి అని అడిగాను అన్నారనమాట. అంతకు మించి ప్రాబ్లం ఏం లేదు. పీసీఓడికి మందులు వాడేసి అదంతా చేసి కన్నా మెయిన్ ఫిట్నెస్ ఉండాలండి. ఫిట్నెస్ ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలి. హెల్తీ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ ఫుల్ అవాయిడ్ చేయాలి. నాకు తెలియకుండానే నేను ప్రెగ్నెంట్ అయ్యాక నేను క్లాసెస్లో జాయిన్ అయ్యి నేను హెల్తీ డైట్ ఫాలో అయ్యా. అస్సలు జంక్ ఫుడ్ 0. అసలు ఇదివరకు నాకు చాక్లెట్ చాలా ఇష్టం, చాక్లెట్ క్రేవింగ్స్ నాకు చాలా ఎక్కువ. అంటే ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అది ఇది అని కాదు, నాకు చాక్లెట్ అంటేనే పిచ్చి ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. చాక్లెట్తో ఉన్న ఐటెం ఏది చూసినా నేను అది ఆపుకోలేను, నన్ను కూడా నేను చెప్పుకోలేను. నేను అలాంటిది
నేను ఇంకా స్ట్రిక్ట్గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. చాలాసార్లే ఫిక్స్ అయ్యాను చెప్పకపోవడం ఇది. చాలాసార్లు ఫిక్స్ అయ్యాను, బట్ ఎప్పుడూ చేయలేకపోయా. బట్ ఈసారి ఎందుకు చేశానో కూడా నాకు తెలియదు. గాడ్స్ గ్రేస్ అని చెప్పాలి. అది కూడా నాకు ఆలోచన వచ్చి అంత స్ట్రిక్ట్గా చేసి ఇవన్నీ కూడా నా ప్రెగ్నెంట్కి ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను గట్టిగా. ఎందుకంటే అసలు ఎప్పుడు చేయను. నేను ఫిట్నెస్ క్లాస్కి వెళ్ళా, ఇదివరకు ఎప్పుడు కూడా నేను ఒక ఫిట్నెస్ క్లాస్కి వెళ్ళాం కానీ ఏమీ చేయలేదు. ఫిట్నెస్ క్లాస్కి వెళ్ళా, మొత్తం జంక్ ఫుడ్ జీరో చేసేసాను, ఇంట్లో ఫుడ్డే తింటున్నాను, మొత్తం డైట్ ఫుడ్డే, అసలు ఏది అదర్ ఫుడ్ ఏమీ తినలేదు. మళ్ళీ ఫాస్టింగ్స్ కూడా వేసా, కంటిన్యూ 3 days చేసా ఫాస్టింగ్. ఓన్లీ నైట్ టైం ఒక్కటి నిద్ర పట్టదని కొంచెం తినేసి ఒక 2 చపాతీ ఆర్ 2 పెసరట్టు అలాగా 3 days ఎండ్ చేసేసా విత్ వాటర్ అండ్ గ్రీన్ టీతో మాత్రమే. అలా అన్నమాట. అలా చేశాను నేను. ఇవన్నీ ఉపయోగపడినాయి అనుకుంటున్నాను. అంటే అందరినీ అలా చేయమని కాదు, అందరి బాడీకి అవి సెట్ అవుతాయో లేకుండా నాకు తెలీదు. నాకు బై గాడ్ గ్రేట్ సెట్ అయినాయి. నాకేం జరిగిందో అన్నది నేను చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మీ ఎవరికైనా ఉపయోగపడవచ్చు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. అదే అనమాట ఈరోజు విషయాలు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది చెప్పడం మర్చిపోయాను అసలు. ఆ విషయం ఏంటి అంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్టార్టింగ్ ఏదైనా ఇంజెక్షన్స్ ఇస్తున్నా, టాబ్లెట్స్ ఇస్తున్నా, ఎవరైనా ఫ్యామిలీ డాక్టర్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి అవి పెట్టండి. ఇంజెక్షన్స్ అవి ఇస్తే మాత్రం అస్సలు చేయించుకోవద్దు స్టార్టింగ్. అండ్ టాబ్లెట్స్ అవి కూడా మనకెంత తెలిసిన టాబ్లెట్స్ అయినా సరే ఒకసారి రీచెక్ చేసుకోవడంలో తప్పు లేదు. అది ఎంత ఫోలిక్ యాసిడ్ అయినా ఇంకోటైనా సరే. ఎందుకు అంత అలా చెప్తున్నాను అంటే, ఈ మధ్యనే కాదు చాలా కాలం నుంచి జరుగుతుంది ఇది స్కామ్స్ అనమాట. ఏం చేస్తున్నారు అంటే, ఒక ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఏవో ఇస్తున్నారంట స్టార్టింగే మనం చూపించుకోవడానికి వెళ్తున్న స్టార్టింగే అవి ఇస్తుంటే ఈజీ డెలివరీ అయ్యే ఛాన్సే ఉండట్లేదంట. కంపల్సరీ సిజేరియన్నే చేయాలంట అవి ఇస్తుంటే. అంటే ఒకళ్ళ బాడీకి ఈజీ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఆ ఇంజెక్షన్ ఆర్ ట్యాబ్లెట్ ఏదైతే అది ఇవ్వడం వల్ల ఆ ఛాన్స్ కోల్పోతున్నారు. కంపల్సరీ సి సెక్షన్ అంటే ఆపరేషన్కే వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళకి మనీ వస్తాయి, మనకి మనీ చాలా పోతాయి. అండ్ సి సెక్షన్ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల లైఫ్ లాంగ్, ఆ టైంలో మనకి ఏ పెయిన్ తెలియదు కానీ లైఫ్ లాంగ్ లోయర్ బ్యాక్ పెయిన్ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అదే మనం నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే మహా అయితే 1 day 2 days ఆ పెయిన్స్ భరిస్తాం, ఆబ్వియస్లీ నరకం చూస్తాం. కాకపోతే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. అది ఒక్కటి గుర్తుపెట్టి నో పెయిన్ నో గెయిన్ అంటారు కదా, అలా అనమాట ఇది కూడా. ఆ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. నాకైతే అసలు ఇంజెక్షన్ అన్న మాటే మేము వెళ్ళిన డాక్టర్ దగ్గర రాలేదన్నమాట. ఇప్పుడు రేపు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్నది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా. నాకు అది సడన్గా గుర్తొచ్చింది, ఇదంతా చెప్పేసి వెళ్ళిపోయాను. సడన్గా ఈ మాట గుర్తొచ్చింది. ఈ విషయం మీతో షేర్ చేసుకోకపోతే ఎలాగ, చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు ఈ విషయం. సరే చెప్దాము. ఈ చాలామందికి, కొంతమందికైనా అట్లీస్ట్ ఒక్కరికి యూజ్ అవుతుంది ఈ వీడియో అన్న దాంతో నేను ఈ వీడియోస్ చేద్దాము అనుకున్నాను అనమాట. అదనమాట నేను చెప్పాలనుకున్నాను. ఏ ట్యాబ్లెట్స్ అయినా సరే, మొత్తం ప్రెగ్నెన్సీ పీరియడ్ అవ్వండి, తర్వాత అయినా ఇవ్వండి, ఏ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తున్నా సరే, ఏ ఇంజెక్షన్స్ యూస్ చేస్తున్నా సరే ఒకసారి రీచెక్ చేసుకోండి. ఆ ఇంజెక్షన్ దేనికి, ఆ ట్యాబ్లెట్ దేనికి వాళ్ళని అడగండి, చెప్తారు, కంపల్సరీ చెప్తారు. అండ్ లేకపోతే మనకు తెలిసిన ఫ్యామిలీ డాక్టరో లేకపోతే తెలిసిన ఒక డాక్టర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగండి. ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చారు నాకు, దేనికి ఇది ఎందుకు మనం వేసుకోవాలి, ఓకేనా, వేసుకుంటే ప్రాబ్లం ఏం లేదా, ఒకసారి రీచెక్ చేసుకోవడంలో తప్పు లేదు. అది ఎంత నమ్మకస్తురాలు డాక్టర్ అయినా కాకపోయినా రీచెక్ అన్నది చేసుకోండి అని చెప్పాలనుకున్నాను. నేను కంపల్సరీ అదే చేస్తాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ, ఒక బేబీ డెలివరీ అన్నది మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం ఒక ఉమెన్కి. కాబట్టి ఇలాంటి విషయాల్లో అసలు మనం ఇంత కొంచెం కూడా
అన్కాన్షియస్గా ఉండకూడదు, కాన్షియస్లోనే ఉండాలి. అండ్ కొంచెం కూడా ఏది పొరపాటు జరగకూడదని మనం చూసుకోవాలి. కాబట్టి ఇలాంటివి చేయడంలో తప్పేం లేదు. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. లాట్స్ ఆఫ్ లవ్. ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ డెలివరీ అయిపోయినా సరే, లేకపోతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్న వాళ్ళకైనా సరే చాలా ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. ఓకే, ఇంత ఉంటుందా అని కూడా కొంతమంది మామూలుగా చేంజ్ చేసుకుంటారు తప్ప వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఏం తెలియవు. అలాంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పిన దాన్ని అవుతానని చెప్పేసి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా, ప్రెగ్నెంట్గా ఉంటున్నా ఈ వీడియోస్ వాళ్ళకి షేర్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. లాట్స్ ఆఫ్ లవ్.